అందరికీ నమస్కారం. సన్డే క్రికెట్కు స్వాగతం. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ T20 మ్యాచ్. సో క్లుప్తంగా చెప్పాలంటే ఫస్ట్ ఏం జరిగిందంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేసి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందాం అనుకుంది. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్ అంటే అక్కడ ఆఫ్టర్నూన్ మ్యాచ్ మనకి ఈవినింగ్ చూపిస్తారు అంతే. సో స్టార్ట్ అయింది, మంచిగా ఉంది, బాగుంది అనుకుంటే పిచ్చి ఎలా ఉందంటే కొంచెం బ్యాటింగ్కి మంచిగా ఉంది. అలాగే పిచ్ మీద లైట్ గ్రాస్ వదిలేరు. గ్రాస్ వదలడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ బౌలర్స్కి మంచి అనుగు ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే సౌత్ ఆఫ్రికా దగ్గర ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగున్నారు, అలాగే ఇండియా దగ్గర ఏమో స్పిన్నర్స్ చాలా బాగున్నారు. సో మన బలం స్పిన్నర్స్ అయితే వాళ్ళ బలం ఫాస్ట్ బౌలర్స్. సో వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లాయిట్ చేశారు అబ్బా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి ఇప్పుడు మస్ట్ విన్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఈరోజు అంటే నిన్నటి మ్యాచ్ అంటే ఇండియా సౌత్ ఆఫ్రికాని కలుపుకుంటే మొత్తం 3 మ్యాచెస్. ఇండియా తర్వాత నెదర్లాండ్స్ అండ్ బంగ్లాదేశ్, ఈ రెండింటితో ఉంది సౌత్ ఆఫ్రికాకి. అంటే 3 కానీ గెలిస్తే సో 6 పాయింట్లతో ఆల్రెడీ 2 పాయింట్లతో ఉన్నారు కాబట్టి ఈ 3 పాయింట్లతో అయితే 8 పాయింట్లు వస్తాయి వాళ్ళకు. 8 పాయింట్లతో వాళ్ళు ముందుకెళ్తారు. సో మనం ఆల్రెడీ 4 పాయింట్లతో ఉన్నాం. ఇప్పుడు మనకేమైందంటే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది. ఇండియా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నా నెక్స్ట్ 2 మ్యాచెస్ మస్ట్ విన్ మ్యాచెస్. ఒకటి బంగ్లాదేశ్ తోటి, ఒకటి ఆస్ట్రేలియా తోటి ఖచ్చితంగా గెలవాల్సిందే, అందులో డౌట్ లేదు. ఇక వేరే ఎలాంటి ఆప్షన్ పెట్టుకోకూడదు. సో అలాంటి సినారియోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 158 కొట్టారబ్బా. 158 కొట్టారు. సో వాళ్ళు కొట్టాల్సింది 159. కాకపోతే చెప్పాను కదా, వాళ్ళ బ్యాటింగ్ వీక్ ఉంది. వాళ్ళ బ్యాటింగ్ వీక్ ఉండటం వల్ల మనకు టాస్ అప్పుడు ఏం జరిగిందంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఏంటంటే ప్రేమ రావత్ని వెంటనే తీసుకొచ్చారు. శ్రేయాంక పాటిల్ ప్లేస్లోకి ప్రేమ రావత్ని వెంటనే తీసుకొచ్చారు. ఒరే అమ్మ, వెంబటే డెబ్యూ చేయించేసారు. ఎందుకంటే అవసరం అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, బాగుంది. అలాగే క్రాంతి గౌడ్ని ఆపేసి అరుంధతి రెడ్డిని తీసుకున్నారు. అలాగే టీంలోకి ఎస్తిక భాటే వచ్చేసింది. సో ఓకే, టాప్ 3 సార్టెడ్ అవుట్, బాగుంది అనుకున్నాం. వాళ్ళు కూడా ఏం చేశారంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సునీల్ లూస్ని తీస్తారనుకోలేదు కానీ తీశారు. సునీల్ లూస్ని తీసేసి తాజ్మిన్ బ్రిడ్స్ని తీసుకొచ్చారు. వావ్, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సునీల్ లూస్ని దింపేసేసి తాజ్మిన్ బ్రిడ్స్ని తీసుకొస్తారనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చేశారు. బట్ బోల్డ్ మూవ్ అది వర్క్ అయింది కూడా. సో అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ మంచి స్టార్ట్ అయితే అందుకుంటారు అబ్బా. అందరూ మంచి స్టార్ట్ అందుకున్నారు. స్మృతి కావచ్చు, షఫాలి అయితే ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా ఆడిందనమాట. తను చాలా రెస్పాన్సిబుల్గా ఆడింది. సో టప కొట్టేసిర్రు. పవర్ ప్లే అయిపోయే టైంకి వచ్చేసరికి 52 పటు 2 వికెట్లు. ఓపెనర్లు ఇద్దరు 15 షఫాలి ఒక 15 బాల్లో 30 కొట్టింది. అట్లనే తను స్మృతి ఒక 15 కొట్టేసింది. సో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. బాగుంది, ఓకే, మంచిగా ఉంది. సరే, బాగుంది, మంచిగా ఉంది అనుకుంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే అసలు యాక్చువల్గా అయితే షఫాలి వికెట్ కూడా పడకూడదు. స్మృతి అవుట్ అయింది. సెకండ్ ఓవర్ స్మృతి అవుట్ అయింది. కాకపోతే వచ్చిన బాధ మంచి రన్ స్కోర్ కొడుతుంది అనుకోవడానికి ఎస్తిక బాటే నెంబర్ 3లో వచ్చింది. ఎస్తిక బాటే ఎప్పుడైతే నెంబర్ 3లో వచ్చిందో బాల్ తను టైం చేయలేకపోతుంది, కొట్టలేకపోతుంది. ఇక తను ఫస్ట్ 5 బాల్స్లో ఒక్క రన్ కూడా తీయలేదు. సో దాని ద్వారా ఏమైందంటే షఫాలి మీద ప్రెషర్ పెరిగింది. ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిందో నెక్స్ట్ ఆ ఓవర్లో అవుట్ అయిపోయింది. తను కొట్టాలి రన్స్ రావాలనే ఉద్దేశంతో తనకి ఏమైందంటే వికెట్స్ వచ్చాయి. అసలు ఆ బాల్కి అవుట్ అవ్వాల్సిన వాళ్ళు కాదు. సో ఎస్పెషల్లీ కరెక్ట్గా చెప్పండి, ఎస్తిక భాటియా వల్ల షఫాలి అవుట్ అయింది. ఎగ్జాక్ట్లీ, ఎస్తిక భాటియా ఎప్పుడైతే కొట్టలేకపోతుందో తను స్ట్రైక్ రొటేట్ కూడా చేయలేకపోతుంది. తనకు ఇక లాస్ట్కి వచ్చరికి ఏమైందంటే ఇక షఫాలి మీద ప్రెషర్ ఎక్కువైంది. సో షఫాలి మీద ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువైందో తన వికెట్ వచ్చేసింది. సో అట్లా అయినా సరే హర్మన్ కావచ్చు, దీప్తి కావచ్చు, జమీమా కావచ్చు, అందరూ అంటే వస్తున్నారు, కొడతారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఒక ప్రాపర్
సో షఫాలి మీద ప్రెషర్ ఎక్కువైంది. షఫాలి మీద ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఏం జరిగింది అంటే అక్కడ తన వికెట్ వచ్చేసింది. సో అలా అందరూ తీసుకున్నారు, రన్స్ పెట్టేశారు. బట్ వచ్చారు, రన్స్ కొద్ది గొప్ప రన్స్ కొడుతున్నారు. ఒక ప్రాపర్ టార్గెట్ అనేది లేదు. ముఖ్యంగా మన ఇండియన్ బ్యాటర్స్ దగ్గర జరిగిన లోపం ఏంటంటే మనం ఒక 170, 180 దాకా తీసుకెళ్దాం స్కోర్ని, దాని ద్వారా మనం ముందుకెళ్దాం అనే ఒక ఐడియా లేకుండా ఎవరెంత కావాలంటే అంత తోసుకుంటూ వెళ్ళిపోయారు. సో మధ్యలో ప్రెషర్ సిచ్యువేషన్స్ వచ్చాయి. సో రన్స్ తీయలేకపోయారు, కరెక్టే. బట్ అలాగని చెప్పేసి మనకు ఒక టార్గెట్ అనేది లేకపోతే 171, ఒకవేళ ఇప్పుడు అదే టార్గెట్ 159 దగ్గర ఆగింది, అదే 170 కొట్టుంటే మైట్ బి ఉండొచ్చు. అదే 170 కొట్టుంటే, ఒకవేళ 170 కొట్టుంటే ఇంకా బాగుండేది. 170 కొట్టుంటే ఇంకా ప్రెషర్ సిచ్యువేషన్లో ఉండేటోళ్ళం ఇండియన్. సో అలా 159, 153, 150 కొట్టేశారు. సో అలా మంచిగా సెకండ్ బ్యాటింగ్ వచ్చింది. సౌత్ ఆఫ్రికన్ సెకండ్ బ్యాటింగ్ దిగారు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే మన వాళ్ళే చాలా బాగా బౌలింగ్ వేశారు. మనం అంటే ఇండియన్ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడేమో 6 ఓవర్లకి 52 రన్స్కి 2 వికెట్లు పడ్డాయి. అంటే 52/2 మనం 6 ఓవర్లకి. వాళ్ళ 6 ఓవర్లకు వచ్చేసరికి 25 for 1 అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ వేసాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ 10 ఓవర్ల వరకు అసలు వాళ్ళకి మనం 63 or 64 మీద ఉన్నాం అంతే. ఫస్ట్ 10 ఓవర్లు మనం 63 or 64. అసలు ఇక ఏముందిరా మంచిగా ఉంది, ప్రెషర్ పెడుతున్నాం, బాగుంది. వికెట్స్ రాకపోయినా ఎంతైతే ప్రెషర్ పెడుతున్నామో ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు రన్స్ రాలేకపోతే 10 ఓవర్ల వరకు మనం కంటైన్ చేయను. అప్పుడు దిగింది ఇక 10 ఓవర్ తర్వాత నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమరావతిని తీసుకొచ్చారు. సరే ప్రేమరావతిని తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ప్రేమరావతిని ట్రై చేసేసరికి ఇంకా అందుకుంది. మ్యారిజన్ క్యాప్ అందుకుందబ్బా. ఏమన్నా అందుకుంది అసలు, మామూలుగా అందుకోలేదు అసలు మ్యారిజన్ క్యాప్ అయితే. అంటే ఎవరిని అటాక్ చేయాలి అనేసి ఆ ఒక్క ఓవర్లో 15 రన్లు వచ్చాయి. సో ప్రెషర్ అంతా రిలీవ్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రెషర్ రిలీవ్ అయిపోయిందో తను ఏం చేసిందంటే మ్యారిజన్ క్యాప్ ఏం చేసింది, లోరా ఓవర్ కూడా తొందరగా కొట్టింది అబ్బా. అదేం లేదు, లోరా ఓవర్ కూడా తొందరగా కొట్టింది. తర్వాత వచ్చిన నెంబర్ 3లో వచ్చిన డ్రగ్స్ని కూడా పెద్దగా ఏం ఆడలేదు, టక్కున అవుట్ అయింది. కానీ తర్వాత ఏమైందంటే మ్యారిజన్ క్యాప్ను తాస్మన్ బ్రిడ్జ్, సో వాళ్ళిద్దరు కలిసిర్రు. తాస్మన్ బ్రిడ్జ్ను మ్యారిజన్ క్యాప్ మెల్లగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు. ఫస్ట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు. ఆ తర్వాత తగులుకున్నారు కదా, మామూలుగా తగులుకోలేదు. ఎస్పెషల్లీ మ్యారిజన్ క్యాప్ అయితే మ్యారిజన్ క్యాప్ బౌలింగ్లో అట్లే ఉంది, బ్యాటింగ్లో అట్లే ఉంది. కానీ ఫస్ట్ టైం అబ్బా నాకు, మీరు 2025 వరల్డ్ కప్ చూసారంటే సెమీఫైనల్స్లో జెమిమా రోడ్రిగ్స్ ఆడిన నాకు గుర్తుందా మీ అందరికీ? అందులో తను ఇప్పుడు అంటే ఆ ఇన్నింగ్స్ మొత్తం తను ఎలా ఆడిందంటే వాచ్ ద బాల్ అని తనకు తను చెప్పుకుంటూ బాల్ని చూస్తూ బాల్ని టైం చేస్తూ వెళ్ళింది. సేమ్ అలాంటి ఒక గ్రిట్టినెస్, ఒక పవర్ఫుల్, అంటే నేను అవుట్ అయ్యేలోపు మ్యాచ్ మొత్తాన్ని తిప్పేసి వెళ్ళిపోతా అనే ఒక సిచ్యువేషన్తో ఆడింది మ్యారిజన్ క్యాప్. సో అలాంటి గ్రిట్టినెస్సే మళ్ళీ నాకు మ్యారిజన్ క్యాప్లో ఈరోజు కనపడ్డది అబ్బా. ఆ రోజు నిన్న మ్యాచ్లో కనపడ్డది. ఆ మ్యాచ్ వల్ల మొత్తం తిరిగిపోయింది అసలు. చాలా అద్భుతంగా మ్యాచ్ తిరిగిపోయింది అసలు, తిప్పిపోయింది. ఇక ఎవ్వరు వచ్చినా ఆగట్లేదు, అందరినీ విపరీతంగా కొట్టేసింది తనైతే. బాబా తగులుకుంది. ఇక తగులుకుని కొడుతూనే ఉంది. అలా కొట్టి తీసుకెళ్ళిపోయింది ఒక మ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయింది అసలు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ చెప్పాలంటే మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన తప్పులు కూడా స్వయంకృత అపరాధాలు. 3 క్యాచెస్ మ్యారిజన్ క్యాప్, 1 కాదు 2 కాదు 3 క్యాచెస్ మనం వదిలేసాం. 3 క్యాచ్లు. సో మనం 3 ఇచ్చాం కాబట్టి అలాగే మనకు తిరిగి ఇచ్చేసింది ఏంటంటే అది. వాళ్ళు ఆన్ పాయింట్ ఉన్నారు. బౌలింగ్ అయితే మాత్రం వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు బాస్. ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారు. వాళ్ళ వల్లనే 153, 158 వరకు వెళ్ళాం మనం. అదే వాళ్ళు లైనల్ సరిగ్గా వేయలేకుండా 170, 180 వరకు తీసుకెళ్ళాం. నేను అప్పటికి అనుకున్నా 180 సరిపోద్ది, 180 అయితే పార్ స్కోర్ అనిపించింది. కానీ కాకపోతే మనం పెట్టిన ప్రెషర్ కూడా మన దగ్గర ఉన్న స్పిన్నర్స్ ఎంత ప్రెషర్ పెట్టాలో అంత ప్రెషర్ పెట్టారబ్బా. కాకపోతే కొన్నిసార్లు ఇక అంతే, ఇక దానికి ఏం చేయలేంలే. కానీ అలా జరిగిందనమాట.
మ్యాచ్ అంతా ఇక అటు తిరిగేసి అలా అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఓడిపోవడం వల్ల ఏం జరిగింది అంటే ఎస్పెషల్లీ ఇండియాకి నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఉంది 25th, అలాగే ఆస్ట్రేలియాతో ఉంది. సో ఈ 2 మ్యాచ్లు కంపల్సరీ గెలవాలి. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మీద అయితే కొంచెం పెద్ద మార్జిన్తో గెలవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మళ్ళీ నెట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఆస్ట్రేలియా మీద కంపల్సరీ గెలవాలి, కానీ ఆస్ట్రేలియా అంత ఈజీగా వదలదుగా. అదే అది ఏమో టీం మొత్తాన్ని ఆల్రౌండర్స్తో నింపేసింది. 8 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఇట్స్ కొన్ బి టఫ్. బట్ అలాగని చెప్పేసి ఇండియా మీద హోప్ వదులుకోవద్దని చెప్పను. ఇట్స్ కొన్ బి టఫ్, బట్ లెట్స్ సీ. మనం అందుకే 2025 వరల్డ్ కప్ కూడా అదే చేసాం కదా. రాలేరు చేయలేరు అన్నారులే, కానీ వచ్చాం, టైటిల్ కొట్టాం. సో అలాగే హోప్ పెట్టుకోండి, గెలుస్తాం, సెమీస్కి వెళ్తాం, సెమీస్లో ఉంటామనేసి ఒక హోప్ పెట్టుకోండి. సో లెట్స్ విష్ ఫర్ ద టైమ్ గుడ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.